హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి చాలామందికి సీట్ వచ్చినట్టు మెసేజ్ అయితే వచ్చింది. అలాగే చాలామందికి ఇంకా మెసేజ్ అయితే రాలేదు సీట్ వచ్చినట్లు. సో మరి దీని గురించి చాలామంది మెసేజ్ చేస్తున్నారు కదా, మీ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. ఫ్రెండ్స్, మనకి చాలామందికి మెసేజ్ రాలేదు కదా, మరి సీట్ రానట్లేనా మాకు, మరి సీట్ రాదా అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మీకు మెసేజ్ రాకపోయినంత మాత్రాన సీట్ రాలేదని అనుకోవద్దు. కొంతమందికి మెసేజ్ వస్తుంది, కొంతమందికి రాదు. సీట్ వచ్చినా సరే మీరు లిస్ట్ అయితే చెక్ చేసుకోండి. సో ఇంకా మనకి వెబ్సైట్ అయితే చాలా వరకు ఓపెన్ అవ్వలేదు. కొంతమందికి ఓపెన్ అయిందని అంటున్నారు. ఒకవేళ మీకు ఓపెన్ అయ్యి మీ లిస్ట్ అనేది చెక్ చేసుకున్న వెంటనే పీడిఎఫ్ అనేది మన లింక్స్ రూపంలో మార్చి ఆ లింక్స్ అనేవి కామెంట్స్లో అయితే మిగతా వారు ఇవ్వండి. ఇంకా లిస్ట్ ఓపెన్ అవ్వని వాళ్ళు చాలామంది, వెబ్సైట్ ఓపెన్ అవ్వని వాళ్ళు చాలా టెన్షన్ పడుతున్నారు. కాబట్టి దయచేసి ఎవరికైతే ఓపెన్ అయితే ఆ లింక్స్ అనేవి ఇవ్వండి. నేను చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాను కానీ ఇంకా వెబ్సైట్ నాకు కూడా ఓపెన్ అవ్వలేదు. ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం కూడా. అలాగే నెక్స్ట్, చాలామంది మెసేజ్ రాకపోతే టెన్షన్ పడకండి. లిస్ట్లో చెక్ చేసుకున్న వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే కొంతమందికి మొబైల్ నెంబర్ రాంగ్ ఇవ్వడం వల్ల కూడా రాకపోవచ్చు. అలాగే అందరికీ ఒకేసారి మెసేజ్ రాదు. కొంతమందికి కొన్ని క్యాంపస్ వాళ్ళకి లేట్గా రావచ్చు. కాబట్టి వెయిట్ చేయండి. ఇలా మెసేజ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా సీట్ కన్ఫర్మ్ అయిపోయినట్ల అంటే కన్ఫర్మ్ అయిపోయినట్లు కాదండి, మీకు లిస్ట్లో నేమ్ అనేది ఉంటుంది. ఇది ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ కాబట్టి మీకు ఎప్పుడు సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుందంటే కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అవుతుంది కదండి, మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత మీ సీటు ఆ రోజు కన్ఫర్మ్ చేసి మీకు ఒక ఐడి కార్డ్ అనేది ఇస్తారు. అప్పుడు కన్ఫర్మ్ అయిపోయినట్లు. మ్యాక్సిమం మీకు ఈ మెసేజ్ వచ్చిందంటే లిస్ట్లో నేమ్ ఉంటే కన్ఫర్మే, కానీ మీ దగ్గర కరెక్ట్ డాక్యుమెంట్స్ ఉంటేనే కన్ఫర్ము, లేదంటే కన్ఫర్మ్ కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.